మీ ఇద్దరి మనసులు గుణాకి తెలుసు. చూస్తే ఏం తెలియకపోయినా ఏదో ఉందనే కదా అనుకుంటాడు. చామంతి, నా రూమ్ సర్దాలి, వెళ్ళో. దాంతో ఏం మాట్లాడుకో, లేనిపోని తలనొప్పులు తీసుకురాకు. అర్థమైందా? ఏంటి చందు, ఇప్పటికీ జామ్ నిజం చెప్పకపోతే ఎలా? చెప్పలేకపోతుందని అర్థమవుతోంది ప్రేమ్బాబు. మీరంటుంటే తన బాధ వెనక ఏదో రహస్యం ఉందనే అనిపిస్తోంది. తను చెప్పదనేది స్పష్టం అవుతోంది. అదేంటో మనమే కనుక్కోవాలి. కనుక్కుంటాను చందు, ఖచ్చితంగా కనిపెడతాను. ఎటు నుంచి నరుక్కు రావాలో అట్నుంచే వస్తాను. జామ్ నాది, నేను వదులుకోను. రేయ్ తాగండి రా, తాగండి, ఎంజాయ్. గుణగాడి బ్యాచులర్ పార్టీ. రేయ్, మమ్మల్ని తాగమని నువ్వు తాగవేంట్రా? మనం మూతి పెట్టామంటే మత్తెక్కిపోవాల్సిందే. సో డాడ్ వద్దన్నారు. రే, వీడేంట్రా చెట్టి, వీడి చేత నిజం చెప్పిద్దామంటే తాగను అంటున్నాడు. వాడేమన్నా శ్రీరామచంద్రుడా మాట మీద నిలబడ్డానికి? మనం వాడిని తాగించేదాకా వదలం కదా ప్రేమ్. పద. హాయ్ సార్, వచ్చారా? రండి రండి. రేయ్ సార్ డ్రింక్ తాగరు, ఒక కూల్ డ్రింక్ తీసుకురా. ఆగమ్మా, నేనంటే ఇంకా పిల్లాన్ని, డాడ్ మాట వింటాను. మీ ఫ్రెండ్కి రేపు పెళ్ళవబోతుంది, ఇంకా డాడ్ మాట వింటాడా? యా, సో సిల్లీ. రేయ్, ఆఖరికి నేను రోబోగాడు కూడా ఎక్కిరిస్తున్నాడ్రా. తాగరా. నో డాడ్. ఇప్పుడు నా పిల్లి వస్తుంది, అది కూడా ఎక్కిరిస్తుంది. సో సిల్లీ గుణానా? ఏంటి గుణ ఇది? సరేలే, గుణాకి జ్యూస్ ఇవ్వండి. నో 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 నో, పాల పేక పెట్టండి, చీక్కుంటాడు. ఏయ్ మీరు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు. పాల పేక కూడా వద్దంట, వేలు పెట్టుకుంటాడంట. రేయ్ ఛ! రేయ్, నీ తాగుబోతు రూపం వీళ్ళకి తెలీదు. తాగరా. తాగవా? తాగించాం, చూడరా. నన్ను రెచ్చగొట్టించి తాగిస్తారా? ఇప్పుడు నీ ముందే నీ చామంతిని ఏం చేస్తానో చూడరా. చామంతి, నా డార్లింగ్, అక్కడేం చేస్తున్నావు? నువ్వు రా, రా డార్లింగ్, రా డార్లింగ్. రే రే గుణ, ఇప్పుడు తనెందుకు? రాజా ఉంది రా. హ, నాకు కాబోయే భార్య నా పార్టీలో నా పక్కనే కదా సార్ ఉండాలి. రేయ్, నా పెళ్ళం అందం చూడండి రా, ఎంత అందమైన కళ్ళు కదా, ఎంత అందమైన పెదాలు కదా. ఆ మెడ చూడండి రా, వీణలా ఎంత అందంగా ఉంటుందో. దొండపండు పెదాలు. చెప్పండి రా, నిజాలే కదా. నేను సో సిల్లియా, సో లక్కీయా? లక్కీవేరా. గుణ ఎత్తిన బాటిల్ దించడు అంటారు, ఎత్తనే ఎత్తట్లేదంటే సిల్లీ ఫెలోనే. రే మామా,
ఎత్తరా, చూపించరా నీ విశ్వరూపాన్ని. చూపిస్తా, దేఖో మై హీరోయిజం. తాగరా, మత్తులో నిజం వాగాక నిన్ను వాయించేస్తా, వాయుపుత్రుడి మీదాన. అలా జరిగింది మేడం. అసలు వాడికి ఇల్లు ఎలా తెలిసింది? అదే కదా, ప్రేమ్కి నిజం చెప్పిస్తుంటే ఏమయ్యేది? చెప్పకుండా మేము చేశాం కదా మేడం. ఆ శివయ్య గాడు మాడెన్లోనే ఉన్నాడు, నో ప్రాబ్లం. పార్టీలో ప్రేమ ఉన్నాడు కదా, మీ వాడు ఏం ప్రాబ్లం పెట్టాడు కదా? వాడికి స్ట్రిక్ట్గా చెప్పాను కదా, తాగడు. నేనైతే అసలు నమ్మను. ఒకసారి చూద్దాం పదండి. పదండి. దట్ ఈస్ గుణ. హే, వావ్, గ్రేట్ గుణ, గ్రేట్. వాహ్, ఎస్ ఎస్. ఏమో అనుకున్నాం కానీ కూడా సార్, కూడా సరే. చామంతి. చామంతి నువ్వు రుస్తుంది అని చెప్పేళ్ళిందిలే. చెప్పిందా? చెప్పాల్సిందే. ఎన్నిసార్లు చూస్తాంలే గాని ఒక్కసారి నిన్ను మాత్రం మేం పొగడకుండా ఉండలేకపోతున్నాం గుణ. ఒకటి మాత్రం ఒప్పుకోవాలి గుణ, ఆ? నీకు సలాం కొట్టాలి. దేనికి? చామంతిని పడేసావు కదా, గుణాతో ఏం మాట్లాడుతున్నాడు ప్రేమ్ బాబు? నిన్నే పెళ్లి చేసుకుంటానని ఒప్పించావు కదా. ఇంతకీ చామంతికి ఏం చెప్పి ఒప్పించావు గుణ? నా ప్రేమను చూపించి. తాగిన వాళ్ళు అబద్ధం చెప్పరు అని అంటారు, నువ్వు నిజం చెప్పట్లేదు. మందుని మోసం చేయడం మహాపాపం, అది పెళ్లికి ముందు రోజు చెప్పడం మహాఘోరం. ఆటనా? చెప్పు గుణ, తెలుసుకొని మేము ఫాలో అవుతాం. సరే చెప్తా. ఆ? బ్లాక్మెయిల్ చేసి ఒప్పించాను. బ్లాక్మెయిల్ చేసి ఒప్పించావా? ఎలా? ఆ, ఎలా అంటే గుణ, ఆ? ఏం చేస్తున్నావు?